హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు మన పిల్లలకి లంచ్ బాక్స్కి కావాల్సిన ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని, అంటే ఇది ఒక బాబుకి సరిపడా ఎగ్ రైస్ అనమాట. దాని క్వాంటిటీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకొని ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలా బాగా వేగిన తర్వాత కారం వేసి బాగా ఫ్రై అవనిచ్చి కొద్దిగా చిన్న గ్లాస్ అంత వాటర్ కూడా కాదు, కొద్ది క్వాంటిటీ తగ్గించి వాటర్ వేసుకొని పిల్లలకి ఇది అంటే పచ్చిమిర్చి అది లేకుండా మనం చేసుకోవాలి కనుక పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ తగిలితే పిల్లలకి నచ్చదు, అవన్నీ ఏరుకొని తినడానికి ఇష్టపడరు. అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఆనియన్స్ అన్నీ బాగా కొద్దిగా ఆ వాటర్లో బాగా మగ్గి ఉడికిన తర్వాత ఇలా ఎగ్ కొట్టుకోసి ఎగ్ని ఇలా పొరుట్లా తయారు చేసుకొని ఇందులో మనం అన్నం వేడివేడి అన్నం వండి ఉంచుకొని ఇలా ఉక్కురు బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని రైస్ని మనం వేడి మీద కనుక వేస్తున్నాం స్మూత్గా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే రైస్ మనకి ముద్దలా అవ్వకుండా స్మూత్గా విడివిడిగా వస్తుంది రైసు. ఇలా వేడివేడి రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం పైకి కిందకి మొత్తం అలాగా నెమ్మదిగా స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఒక్కసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. 5 మినిట్స్ ఉంచితే మనకి ఇందులో రైస్లో ఉన్న తేమ, ఈ ఎగ్ పొరట్లో ఉన్న తేమ మొత్తం పోయి రైస్ స్మూత్గా సాఫ్టీగా. నెక్స్ట్ పిల్లలకి ఆనియన్స్ ఫ్రై చేసి సాల్ట్ కారం వేసి ఎగ్ రైస్ చేసేవచ్చు, కానీ ఆనియన్స్ పిల్లలకి గట్టిగా తగిలితే తినలేరు. అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటే ఆనియన్స్ కూడా మెత్తగా ఉడికిపోతే కనుక స్మూత్గా తినగలరు. ఇలా మూత తీసిన తర్వాత ఇలా స్మూత్గా వచ్చేది రైస్. దాన్ని నీట్గా మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని కొద్దిసేపు స్టవ్ సిమ్లో ఉంచి అలాగే ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పై ఉంచి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచి తర్వాత లంచ్ బాక్స్లో కడితే రైస్ మధ్యాహ్నం 3 అయ్యే వరకు ఏమీ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి.